ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం రికార్డు స్థాయి వేగంతో పనిచేస్తోంది. పెండింగ్ ఫైళ్లను పరిష్కరించడంలో అధికారులు అసాధారణ పనితీరును కనబర్చారు. కేవలం 10 గంటల వ్యవధిలోనే వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న 3870 ఫైళ్లను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించారు. అధికారుల అంకిత భావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా అభినందించారు. ప్రభుత్వ పారదర్శకత, వేగవంతమైన సేవలే లక్ష్యంగా సాగుతున్న పాలనలో ఇదొక మైలురాయిగా నిలిచింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏళ్ల తరబడి మూలన పడే ఫైళ్లకు కాలం చెల్లిందని ఈ ఘటన నిరూపించింది. అత్యంత కీలకమైన 3870 ఫైళ్లను కేవలం 10 గంటల్లోనే పరిష్కరించడం విశేషం. ఈ ఘనత సాధించిన జిల్లా కలెక్టర్లను, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించారు. ఇది ఒక గుడ్ రికార్డ్ అని పేర్కొంటూ ఇదే ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఫైళ్ల పరిష్కారం వేగవంతం కావడంతో సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలపై నమ్మకం పెరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్లియరెన్స్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడం వల్లే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం లభించేలా కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగే పని లేకుండా డిజిటల్ గవర్నెన్స్ ను మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం ఇంత వేగంగా స్పందించడం పట్ల ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. Secretaries also, sir. Again, we have a good timelines, so we don't find anywhere people delaying the files and all. As per the secretaries also, sir. Few 1 or 2 exceptions will be there. Depends on the number of files also, sir. Kinda unna vallu chaala mandiki files numbers also are very high. So koncham we need to be also be considered that the number of files they get every day is also quite very high, sir. May you make it a clear assessment, number of files, number of days. Who is the best, you analyze. Yes. Pro rata. Yes. 3857 చేశారు. 3000 హైయెస్ట్. అవును కరెక్ట్. బిఎస్ రాకుండా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు క్యాబినెట్లో క్లియర్గా చెప్పారు ఇట్స్ నాట్ ఏ టూర్ అని. అలాగే లెర్నింగ్ టూర్ లాగా ఇది జరిగింది సార్. డే ఫస్ట్ స్టార్టింగ్ మేము దిగిన తర్వాత అరౌండ్ 11 o'clock మాకు స్టార్ట్ అయిన జర్నీ. 7th డే 8 o'clock మా ఫ్లైట్, 4 o'clock మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వాలి. 2 o'clock వరకు మేము క్లాసుల్లోనే ఉన్నాం. అంటే చాలామంది ఏంటంటే ఇదేదో ట్రిప్, ఎంజాయ్మెంట్ ట్రిప్ అది ఇది అని మాట్లాడారు, కానీ కంప్లీట్ లెర్నింగ్. షాపింగ్ కూడా పోలేదు అది సార్. కంప్లీట్గా ఎవరు మాట్లాడినా ముస్తాఫా షాపింగ్ లేకపోతే రారు ఇండియాకి. అసలు నో షాపింగ్ సార్. అసలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా ఎంజాయ్ చేసాం కంపెనీని కానీ, అట్ ద సేమ్ టైం స్టడీ టూర్ని కానీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అట్ ద సేమ్ టైం బాగా నేర్చుకున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గైడెన్స్లో ఎస్పెషల్లీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 1 or 2 points అరౌండ్ 2 minutes తీసుకుంటాను. ఎవ్రీవేర్ నేను సింగపూర్ వెళ్ళిన దగ్గర నుంచి మేము ఎండింగ్ వచ్చినంత వరకు ఎక్కడో అక్కడ ఏదో ఒక షాడో సీఎం గారిది కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే పబ్లిక్లో వాళ్ళు 1960లో వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మీరు ఇది చేస్తున్నారు అంటే 99% కంట్రోల్ అయిపోతా. ఎక్కడ జిల్లాలో పేకాట ఆడుతున్నారంటే కోడిపల్లి అంటే అది కూడా తెప్పించారనుకోండి అయిపోయింది. ఆ ఏరియాలో డౌట్ఫుల్ ఉండండి. డ్రోన్ కంటే ఇది శాటిలైట్ ఇంకా ఈజీ. డ్రోన్ పంపించి పారిపోవచ్చు, తెలుస్తుంది ఇది పోతుందంటే. వాళ్ళు కూడా ఇంటర్నెట్ కదా మన వాళ్ళు. Sir, we have imaged it during the Sankranti period. We exactly know where it is done, sir. That is where Abarlesia, Tentland, all it's all. No. సంక్రాంతి ఏరియా వదిలిపెట్టాం. అది ఫెస్టివల్, అది కల్చర్. రిమైనింగ్ టైం నో. Yes. ఐఎమ్ వెరీ క్లియర్.